హరే కృష్ణ. సో మనము ప్రతిరోజు కూడా నరసింహస్వాముల గురించి రకరకాల దివ్య క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా చర్చించుకుంటున్నాం మనం. సో మనము నిన్న మొన్న కూడా మనము అహోబిలంలో ఉన్నటువంటి నవ నరసింహ స్వాముల గురించి మనము తెలుసుకున్నాం. వాళ్ళు చేసినటువంటి లీలలు, ఆ యొక్క విగ్రహాలు అవన్నీ కూడా మనం చూసాం. సో మొత్తం అహోబిలంలోను కొండకి కింద నలుగురు నరసింహ స్వాములు ఉంటారు. యోగానంద నరసింహ, చత్రవాత నరసింహ, పావన నరసింహ, భార్గవ నరసింహ. ఆ మధ్యలో కారంజి నరసింహ ఉంటారు. మళ్ళీ కొండ పైన అహోబిల నరసింహ, క్రోధ నరసింహ, జ్వాల నరసింహ, మాలోల నరసింహ నలుగురు ఉంటారన్నమాట. సో మనము ఆల్రెడీ అహోబిల నరసింహ గురించి, క్రోధ నరసింహ, జ్వాల, మాలోల నరసింహ, కారంజ నరసింహ, అదే విధంగా భార్గవ నరసింహ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఈరోజు మిగిలినటువంటి ముగ్గురు నరసింహ స్వాములు అన్నమాట. యోగా నరసింహ, యోగానంద నరసింహ, చత్రవాట నరసింహ, పావన నరసింహ. వీళ్ళ ముగ్గురు గురించి కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క యోగానంద నరసింహ ఏమిటి, ఆ స్వామి యొక్క డీటీ ఏమిటి, ఏ విధంగా ఉన్నారు అని అంటే కనుక, ఎప్పుడైతే కనుక నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆయన ఏం చేశారంట, ప్రహ్లాద మహారాజ్కి ఆయన కొన్ని యోగా పోస్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్పారంట. సో అందుకే ఈయన ఏమంటారు, యోగానంద నరసింహ అని అంటారు అనమాట. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక స్వామి ఎలా ఉంటారు, పద్మాసనంలో ఉన్నారు, యోగిక్ పోస్చర్ లో ఉన్నారు. యోగ నరసింహ అని కూడా అంటారు, యోగానంద నరసింహ అన్నమాట. సో ఆయన యోగా పోస్చర్ లో ఉన్నారు, కాళ్ళు రెండు కూడా పద్మాసనంలో వేసుకుని ఉన్నారనమాట స్వామి. ఒకసారి ఏమైందంటే కనుక, బ్రహ్మదేవుడు ఆయనకి మనస్సు చాలా డిస్టర్బ్ అయిపోయిందంట, కల్లోలం అయిపోయింది. సో కాబట్టి ఆయన ఏం చేశారు, ఇక్కడికి వచ్చారంట, ఒక ప్రదేశానికి వచ్చారంట అహోబిలంలో. యోగానంద నరసింహ దగ్గరకు వచ్చి ఈయన ఏం చేశారు, యోగానంద నరసింహాని ఆయన అర్చించడం, పూజించడం జరిగింది అనమాట. చేసి ఆయన ఏం చేశారు, ఇక యోగాభ్యాసం కూడా ఇక్కడ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ ఆ యొక్క శాంతి దొరికిందంట. దొరికిన తర్వాత ఆయన మళ్ళీ తన యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో అందుకే ఈయన ఏమంటారు, యోగానంద నరసింహ, యోగా పోస్చర్ లో ఉంటారనమాట. యోగానంద నరసింహ భగవానికి. సో ఈయన ఎక్కడ ఉంటారు, మనకి అహోబిలంలో కిందే ఉంటారు అనమాట. ఈయన దిగువ అహోబిలంలోనే ఉంటారు ఈయన. తర్వాత పావన నరసింహ, పావన నరసింహ అన్నమాట. సో ఏంటి ఈ యొక్క పావన నరసింహ, ఆయన యొక్క విశిష్యత ఏమిటి, విశేషం ఏమిటి అంటే కనుక, ఈ యొక్క పావన అనేటువంటి ఒక నది ఉంటుందంట, చిన్న నది. సో దానికి ఒడ్డున ఈయన పావన నరసింహ ఉంటారు. దానికి ఒడ్డున నరసింహస్వామి వెలిశారు కాబట్టి ఈయన ఏమంటారు, పావన నరసింహ అంటారు అనమాట. మొత్తం 9 మంది నరసింహస్వాముల్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి రూపంలో ఉన్నటువంటి ఆయన పావన నరసింహ అనమాట. సో ఈయన్ని ఏమంటారు, పాములేటి నరసింహస్వామి అని కూడా అంటారు అనమాట ఈయన్ని. ఈ యొక్క నరసింహస్వామి యొక్క విశేషం ఏమిటి అంటే కనుక, ఎవరైతే కనుక వాళ్ళ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, ఇంతకు ముందు చేసినటువంటి పాపాలు, జన్మల్లో చేసినటువంటి పాపాలు, ప్రస్తుత జన్మలో చేసినటువంటి పాపాలు, తెలిసి చేసినటువంటివి, తెలియకుండా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి నుంచి కూడా స్వామి రక్షిస్తారనమాట. ఆ యొక్క పాపాలన్నిటిని కూడా నాశనం చేస్తారనమాట. సో ఇంకా ఏం చెప్తారంటే కనుక, ఒకసారి భరద్వాజ ముని ఆయనకి బ్రహ్మహత్యా పాతకం దొరికితే కనుక అది వచ్చిందనమాట ఆయనకి. కాబట్టి ఆయన ఆ యొక్క పాపం నుంచి ప్రక్షాళన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఒక పావన నరసింహస్వామిని ఆయన సేవించుకున్నారనమాట. సేవించుకున్న తర్వాత ఏమైంది, ఆయన ఆ పాపం నుంచి ప్రక్షాళన ఆయనకి దొరికిందనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే కనుక, ఇక పావన నరసింహ, సో దిగువ అహోబిలం అంటారు. కొంచెం దూరం మనం జీప్ లో వెళ్లాల్సి ఉంటుంది అనమాట, లేకపోతే కొంచెం ట్రెక్కింగ్ చేయాలి, కొంచెం కిందగానే ఉంటుంది కాబట్టి. సో ఇన్ని దిగువ అహోబిలంలోనే ఉంటారు ఈయన అని చెప్పి చెప్తారనమాట. సో ఇది పావన నరసింహ గురించి. పావన నరసింహ స్వామికి జై. జై. సో తర్వాత మనకి ఇంకా చత్రవట నరసింహ. చూడండి, ఇక చత్రవట నరసింహ స్వామి ఏంటంటే గనక, ఆయన కూడా పద్మాసనంలోనే ఉన్నారు. కానీ ఆయన యొక్క ముఖం చూస్తే గనక నరసింహస్వామి ఎలా ఉన్నారు, చాలా బాగా నవ్వుతూ ఉన్నారు. ఆయన స్మైలింగ్ ఫేస్ అన్నమాట. చాలా చాలా బాగా నవ్వుతూ ఉన్నారు ఆయన. సో
చాలా మంచి స్మైల్ ఉంటుంది ఆయన యొక్క ముఖంలో అన్నమాట. సో ఏమవుతుందంటే కనుక ఒకసారి ఇద్దరు గంధర్వులు వస్తారనమాట, హాహా ఉహుహు అని చెప్పేసి, వాళ్ళు మేరు పర్వతం దగ్గర నుంచి. వాళ్ళిద్దరు కూడా వచ్చి స్వామిని ఏం చేస్తారు, ఇక్కడ ఆయన ఆనందింప చెయ్యాలి అని చెప్పేసి మంచి సంగీతం అంతా కూడా వాళ్ళు పాడతారనమాట. ఇక్కడ పాడితే గనక నరసింహస్వామి దాన్ని అంతా ఆనందించి వాళ్ళు చేసినటువంటి సంగీతానికి ఆయన కూడా తాళం వేశారంట, హమ్మింగ్ చేశారంట ఆయన. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి సేవకు మెచ్చి వాళ్ళిద్దరిని కూడా స్వామి ఆశీర్వదించారంట. గంధర్వుల్లో చిత్రరథ ఆయన ముఖ్యము. ఆ తర్వాత ఎవరు అంటే కనుక హాహా హూహు, మీరిద్దరూ కూడాను గొప్ప గాయకుల కింద మీరు చాలా మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పి స్వామి వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక స్వామి ఇక్కడ యొక్క చిత్రవట ఒక ఛాయలో ఉంటారు, ఒక వృక్షం యొక్క ఛాయలో ఉంటారు ఆయన. సో ఒక పీపల్ ట్రీ యొక్క కింద ఆయన ఉన్నారనమాట. అది కూడా చుట్టుపక్కల అంతా కూడా కొన్ని బుషెస్, ముళ్ళ బుషెస్ అన్ని ఉంటాయి, వాటి మధ్యలో ఆయన ప్రకటితమయ్యారనమాట. సో అందుకని ఆయన ఏమంటారు, ఛత్రవట నరసింహ అని చెప్పి ఆయన పిలుస్తూ ఉంటారనమాట. చూస్తే కనుక ఈయన యొక్క స్పెషాలిటీ ఏమిటి, మొత్తము ఆయన యొక్క నవ్వు, చాలా చాలా బాగా నవ్వుతూ ఉంటారు స్వామి, అదే విధంగా కరుణిస్తూ ఉంటారు అనమాట. కొన్ని పోస్చర్స్ ఎలా ఉంటాయి, స్వామివి చాలా కోపంగా ఉంటాయి. జ్వాలా నరసింహ చూసాం మనం, క్రోడ నరసింహ చూసాము. సో ఇవన్నీ కూడా చాలా కోపంగా ఉంటాయి. హిరణ్యకశిపుని చంపుతూ ఉంటారు, మళ్ళీ అదే విధంగా సో చంపుతూ ఉంటారు ఇలాగా. కానీ కొన్ని పోస్చర్స్ అయితే గనక స్వామి చాలా ప్రసన్నంగా ఉంటారు. యోగా నరసింహ గాని, చత్రవాట నరసింహ గాని, పావన నరసింహ గాని చాలా ప్రశాంతంగా స్వామి ఉంటారు అన్నమాట. సో భక్తులు ఎప్పుడూ కూడా భయపడరు అనమాట నరసింహస్వామికి. కానీ ఎవరైతే కనుక రాక్షసులు ఎవరైతే ఉంటారో, రాక్షస ప్రవృత్తి ఎవరైతే ఉంటారో, అసుర భావాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆయన ఏంటి, టెర్రర్. కానీ భక్తులకి మాత్రం ఎలా ఉంటారు, ఆయన చంద్రుడిలాగా చల్లగా ఆయన కరుణతోటి చూస్తూ ఉంటారు. ఇంకా నరసింహస్వామి ఏం చేస్తారు, మనలో ఏవైతే కనుక అనర్థాలు ఉన్నాయి, అదే విధంగా మనకి భక్తి చేయడానికి ఏవైతే కనుక అడ్డంకులు ఉన్నాయి, వాటినన్నిటినీ కూడా మనం తొలగించుకోవాలి అని అంటే కనుక ఏం చేయాలి, మనము నరసింహస్వామికి మనము సేవించుకోవాలి. లక్ష్మీ నరసింహ భగవానికి, జై యోగానంద నరసింహకి, జై చత్రవాట నరసింహకి, జై పావన నరసింహకి, జై ప్రహ్లాద్ మహారాజ్ కి, జై శ్రీల ప్రభుపాదికి. జై హరే కృష్ణ. హరి కృష్ణ.